అంచేత కవిత్వం అనేది సృజనాత్మకంగా ఉండాలి. కథతో కవిత్వం రాసినప్పుడు ఆ కథ ఎవరు చదివినప్పుడు రామాయణ కథ ఒక కవిత్వం రాసామనుకో, రాస్తే ఆ రామాయణ కథ ఎవరికి ఇస్తాం మార్కులు? రామాయణం రాసిన వాళ్ళకి ఇస్తాం. అలాగే కానీ దీంట్లో మరి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కొత్త కల్పనలు చేశారన్నమాట. అదే కథ పోకుండా అక్కడే ఆయన ఉంటారన్నమాట. రాముడు భార్య సీత అనే దాంట్లో ఆయన ఉండడు. ఆ సీతను ఎలా చెప్పాడు ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ సృజనాత్మకత. అది వేరమ్మా. అంటే ఇప్పుడు మీరు మొదటి కవితలో కూడా అలా సృజనగా చెప్పారు. ఆ సృజన నాకు తెలియదు కదా, మామూలుగా రాశా. కానీ అప్పటి నుంచి రాయాలని చేస్తే అంటే మీరు ప్రచురితం అయింది కదా. అది ఫస్ట్ డే చూసుకున్నప్పుడు సమాచారంలో చూసినప్పుడు, ఇప్పుడు మరి ఇంటర్వ్యూలో చెప్పచ్చో చెప్పకూడదో కానీ మా సుమ్మనంలో గడప గడపకి వీధులు వెళ్ళి చూపించాను నాకు కాగితం. అది సామాన్య మనిషి ఆనందం. చాలా నువ్వు చెప్పరానంత ఆనందం. మనం ఇప్పుడు ఇంకోటి ఎవరినైనా కవి సమ్మేళనంలో కానీ ఒక సాహిత్య సభలో కానీ ఇతను గొప్ప కవే కాదు, మంచి మనిషి కూడా అంటున్నారు. వాడు కవి మనిషి కాదా అంటే మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పడం అన్నమాట. ఆధునిక కాలంలో మనిషి అనడానికి వాడికి మానవత్వం ఇవి ఉండాలని చెప్పి అది కూడా అనమాట. సరే, అది ఎలా ఉంటుంది. ఆ కవిత ఇంకా వాళ్ళేమో తర్వాత నేను అని చెప్పుకునే దశ వచ్చింది. ఓ 20 కవితలు రాసేటప్పటికి ధైర్యంగా ఆ స్థానిక పత్రికల్లో నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. తెల్ల కాగితాలమే ఇంప్రూవ్ చేసుకోలేదు నా కవిత్వం. స్థానిక పత్రికలు ఏం రాస్తే అది వేసేవారు. చిన్న పత్రికలు ఎక్కువ ఉండేవి అక్కడ రాజమండ్రిలో. పబ్లిసిటీ, రెడ్డిస్తారు, సమాచారం, మంచి రోజులు, ఇవన్నీ చాలా ఉండేవి. అవన్నీ చేసి అలా ఉంచే ఇంగ్లీషు పుస్తకాలు చదివాక, మన ఔచిత్య విచార చర్చ వంటి గ్రంథాలు చదివాక నాకు అసలు కవిత్వం ఎంతవరకు రాయాలి ఏమిటి అనేది అవగాహన అయింది. అంతే, మనం ఇంకొకళ్ళ భావం కానీ ఇంకో కథ కానీ పుచ్చుకోకుండా సొంతంగా రాయాలి అని పెట్టుకున్నాను. ఎలా ఉంటుంది అని నువ్వు అడగచ్చు. నాది ట్రాన్స్లేట్ అవ్వడానికి చేస్తే కింద బలానా వాళ్ళది ఇన్స్పిరేషన్ ఉంది, ప్రభావం ఉంది అని రాయకూడదు. అది దాన్ని ఏమంటారంటే స్వచ్ఛ కవిత అంటారు. అవును. అయితే ఇప్పుడు మీరు ఎంత అనుకున్నా కూడా చాలా మంది చదువుతారు. మీరు చదివిన తర్వాత మనకి తెలియకుండానే వాళ్ళ ప్రభావం మన మీద పడినట్టు కూడా తెలియకుండా కొంతకాలం కవిత్వం నడుస్తుంది. అసలు ప్రభావం లేకుండా, అనుసరణ లేకుండా, అనుకరణ లేకుండా మానవ జీవితమే లేదు. జీవితమే లేదు. దానికి చెప్తున్నా. అది చాలా పరిపక్వ దశకి వచ్చేటప్పటికి బాగా మనకి స్టెబిలిటీ వచ్చాక కవిత్వం రాయడంలో ఎలా ఉంటుంది అనేది ఓ ఉదాహరణ చెప్తా. అంటే మనం ఏదైనా కథ తీసుకుంటే ఆ కథ రచయిత ప్రభావం ఉంటుంది. ఓ పురాణం తీసుకుంటే పురాణ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఉండకూడదని నేను చెప్పడం లేదు. ఉండకుండా కూడా రాసినది అయితే ఇది నాది అని మరీ చెప్పుకోగలమని మాత్రమే మనం చేస్తున్నా. మీరు ఎంత రాసి మనం చేసినా కూడా మనకి తెలియకుండా, అంటే వాళ్ళ ప్రభావం లేకుండా రాసినా కూడా పోలికల్లోకి వెళ్ళేసరికి ఏదో ఒక దాంట్లో తెలియకుండా పోలిక వస్తుంది. కొన్ని రావచ్చు కానీ మనం అనుకుని రాయకూడదు. మనం రాయడం ఇక్కడ అదే. ఇప్పుడు సృజన చేసేటప్పుడు నాది వేరే ఉండాలి. ఎలాగా అంటే ఉదాహరణ చెప్తున్నా. నేను ఒక ఖండిక రాస్తే ఎలా ఉంటుందో అంటే అలాగే అన్ని రాయలేకపోయాను నేను. నువ్వు చెప్పిన ప్రభావాలన్నీ ఉంటాయిగా. విశ్వనాథ సత్యనారాయణ గారికి వినిపించా. 2 రోజులు వారి ఇంటికి మారుతి నగర్లో వెళ్ళి ఆ కరివేపాకము అమ్మి వాళ్ళతో డిస్కషన్ అయ్యాక కాసేపు కూర్చుని మాట్లాడాక ఇవన్నీ తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చాక ఆయన అప్పుడు ఒక ఖండిక వినిపిస్తే ఆయన ఏ ఖండిక బాగుందన్నాడో అంత ఆర్షబద్ధమైన జ్ఞానం ఇవ్వండి ఉన్న మహాకవి, ప్రపంచ కవి నన్ను అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి కవి ఏది బాగుందన్నారో కవితా విశ్వనాథుడు, కవిత్వ ఇసుకి నాథుడు. వేగుంట మోహన ప్రసాద్ మోస్ట్ మోడర్న్ పోయిట్, విజయవాడ. ఆయన అప్ టు డేట్ పోయిటరీ ఇంగ్లీషు అవన్నీ బాగా చదివాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ కవితనాది బాగుందన్నారో వేగుంట మోహన ప్రసాద్ గారు అదే బాగుందన్నారు. దాని పేరు దాంట్లో కంటెంట్ చెప్పండి. దానికి ఏమిటంటే భూమి మీదకి నీరు ఎలా వచ్చింది అని నేను నా అంతటి నేను ఆలోచించా. ఖండిక పేరేం పెట్టారు? ఖండిక పేరు జలోదయ ఫలం అని పెట్టారు. జలం లేదు ముందర, భూగోళం. ఊహలో ఏదైనా అబద్ధం మాట. భూగోళం మీద నీరు లేదు.
వినండి బాబు, ఇది నిజంగా ప్రపంచ కవితా సభల్లో ఈ ఖండిక నేను సన్నిధానంది వినిపిస్తాను అని జయదీప్ తిరుమలరావు గారు పీఠికలో రాశారు. ఎందుకంటే సొంతంగా వచ్చిందని. ఎలా ఏమిటంటే భూమి మీద నీళ్లు లేవు, లేకపోతే ఇన్ని ఏండ్ల నుండి అని వచించగలమే. మళ్ళీ ప్రక్రియ పద్యమే. పద్యం మరి ప్రాచీన ప్రక్రియ కానీ కొత్తగా రాయొచ్చు. ఇన్ని ఏండ్ల నుండి అని వచించగలమే, తిరుగుచుండెను భూమి భాస్కరుని చుట్టూ. ఎన్ని ఏళ్ల మట్టి, కోట్ల ఏళ్ల మట్టి తిరుగుతుందో భూమి సూర్యుడి చుట్టూ తిరిగి 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 తిరిగినను. ఎన్ని కోట్ల మట్టి ఏళ్ల మట్టి తిరిగినను, దేనికిట్లు చుట్టుచుంటి, ఏ పని ఉండి చుట్టూ తిరుగుచుంటి, సగం ఎండబడి కందుచుంటి వనుచు ఒక్కనాడును ఉష్ణ హృదయుండు, ఒక్కనాడును అడుగనే లేదు, భూమి మాట్లాడలేదు. అది ఆయన అడగలేదు, ఇవిడు మాట్లాడలేదు. భూమి మాట్లాడలేదు అనేది రెండవ అర్థాలు. మాట్లాడలేదు అంటే భూమి ఇనేబిలిటీ అని చెప్పడం అనేది ఈ ఒక అర్థం వస్తువు కనుక, ఆ భూమి కనుక ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉందన్నమాట. ఇలా కోట్లాది సంవత్సరాలు తిరుగుతున్నా సూర్యుడు భూమిని అడగలేదు, ఎందుకు తిరుగుతున్నాం, చుట్టూ ఏ పని ఉండే అని. మళ్ళీ మానవీకరణ ఇక్కడ అడగలేదు. భాస్కర అలక్ష్యమును బాధపడసి, అప్పుడు నీళ్లు లేవని చెప్పాం కదా, పొడమి నీరు గారిపోయే. ఆయన అలక్ష్యానికి నీరు గారిపోయింది. సూర్యుడు యొక్క అలక్ష్యం ఇన్ని కోట్ల సంవత్సరాలు తిరుగుతున్నాయి, ఏమిటి ఎంతబడి బాధపడి నీరు గారిపోయింది. నీరు అప్పుడు ఒక భాగం నీరు అయిపోయింది అనమాట. ఇంకా తిరుగుతుంది, మరియు మరియు తిరుగుతుంటే ఇంకా అడగట్లేదు ఏమిటంటే ఇంకా నీళ్లు గారిపోయింది. మళ్ళీ ఇంకా కొన్నాళ్ళు తిరుగుతుంటే 3 వంతులు నీరు అయిపోయింది. ఇప్పుడు దాకా ఇక్కడ చిన్న విషయం. భాస్కరాలక్ష్యము బాధపడసి పొడవి నీరు గారిపోయే, వేరు కారణము కాదు, అందుచేతనే ఆ మహాధరిత్రి 3 భాగముల వారియు మరొక్క భాగమే ఉండు దౌర్భాగ్యమోదమే. ఇప్పుడు మీరు అబద్ధం అన్నదానికి ఇది ఎక్కడ నిదర్శనం అంటే, మామూలుగా అయితే నీళ్లలో నుంచి భూమి వచ్చింది. అక్కడే చిన్న విషయం, ఊహ ఇది, ఊహ అబద్ధం. అదే అందుకనే సరిపోయింది. ఇప్పుడు విశ్వాస సత్యనారాయణ గారు అడిగారు 2వ పద్యం చదివేటప్పటికి, ఏమిటి సైన్స్కి వ్యతిరేకంగా రాసావు అన్నాడు. అంటే సార్ ఇంకో పద్యం ఉందండి, అది పొడమి మరియు భ్రమించుచుండే ఏమగున ముందు అంటే విశ్వాస సత్యనారాయణ తిరుగుతుంది. అది నీ పద్యం చదువుతుంటే నీ పెద్ద మహాకోడికి వచ్చిన విషయం ఏంటంటే భావం దోషలు అయిపోతారు. ఆ కుర్రాడాయి సన్నిధానం చోటా బచ్చే కదా చూడరు, దాంట్లో వెళ్ళిపోతారు. తర్వాత వెళ్ళి మామూలు అవచ్చు, ఆ కంటెంట్ లోకి వెళ్ళిపోతారు.